హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే శుభవార్త అయితే రావడం జరిగింది. సామాజిక పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని పెన్షన్లు కూడా భారీ మొత్తంలో ప్రభుత్వం పెంచడం అయితే జరిగింది. అయితే జూలై నెలలో మాత్రం సామాజిక పెన్షన్ 7,000 రూపాయలు, దివ్యాంగులకు 12,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో ఈ పెన్షన్ ఈ విధంగా వస్తుంది, అదేవిధంగా మిగతా అన్ని రకాల పెన్షన్లు ఎంతవరకు పెంచారు అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరు ఇకపై ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 43 విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు పంపిణీ చేస్తున్న పెన్షన్ల మొత్తం అమౌంట్ను ప్రభుత్వం అమాంతం పెంచింది. సామాజిక భద్రత పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కళ్ళుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హెజ్జరాలకు ఇస్తున్నటువంటి పెన్షన్లను ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అయితే పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని మేనిఫెస్టోలో పేర్కొనడంతో ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయల చొప్పున 3 నెలల బకాయిలు 3,000 రూపాయలతో పాటు జూలై నెలలో ఇచ్చేటువంటి కొత్త పెన్షన్ 4,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదేవిధంగా దివ్యాంగులకు 12,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి మిగతా పెన్షన్ల గురించి చూసుకున్నట్లయితే పూర్తి అస్వస్థకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలిసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5,000 రూపాయల పెన్షన్ను 10,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా కుష్టివ్యాధి కారణంగా వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఇవ్వనుంది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.